Good evening, my dear students. This is your Kumar sir, founder and director of Ashoka Circle of Nagar Experts, Hyderabad and Vijayawada. గ్రూప్ 1 బుక్స్ బయటికి తీయండి, వాటి దుమ్ము దులపండి. ఇది స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. ఏది ఏమైనప్పటికీ నోటిఫికేషన్లు మనకి డిసెంబర్లో వస్తాయి. నవంబర్ డిసెంబర్లో కన్ఫర్మ్ అంటున్నారు, క్యాలెండర్లో అంటున్నారు రెండు రాష్ట్రాలు. ఎట్లయినా ఇస్తారు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా రెండు రాష్ట్రాల్లోనూ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వస్తాయి. తెలంగాణలో కూడా ఆల్రెడీ గ్రూప్ 1 ఉన్నాయి కనుక మనకి ఒక జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి అది రీ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, లేదా ఏదైనా జరగచ్చు దాని మీద. సో ఏది జరిగినప్పటికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకోసం మీరు మొదలు పెట్టాలి మీ ప్రిపరేషన్. స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడి పడే కన్నా కూడా నన్ను అడిగితే ఇప్పటి నుంచి కనీసం ఒక 3 పేపర్స్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోచింగ్ లేని వాళ్ళైతే కోచింగ్ తీసుకోండి. కోచింగ్ ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళైతే అవసరం లేదు. టెస్ట్ సిరీస్ రాయని వాళ్ళైతే రాయండి. ఇంతకుముందు టెస్ట్ సిరీస్ సరిగ్గా రాయని వాళ్ళు కూడా మళ్ళీ రాయండి. టెస్ట్ సిరీసే మిమ్మల్ని తీసుకెళ్లి ఆర్డీఓను, డిఎస్పీను, సిటీఓను, మున్సిపల్ కమిషనర్ను చేస్తూ గుర్తుపెట్టుకోండి. చూడండి, మాకు మొన్న తెలంగాణలో ఇప్పుడు క్యాన్సిల్ అయింది, కానీ దాదాపు 35 మంది పైగా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా టెస్టులు రాసిన వాళ్ళు నా దగ్గర. రెగ్యులర్గా రాసేవాళ్ళు, ఆన్లైన్లో రాసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆన్లైన్లో రాసి కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు. చెప్పే కదా, నేను ఏ రోజుకి ఆ రోజు కరెక్షన్ చేసి ఇచ్చాను పేపర్లు. ఒక్క రోజు కూడా లేట్ చేయలేదు. కావాలంటే సక్సెస్ అయిన పిల్లలు అడగని చెప్తారు. అంటే నోటిఫికేషన్లో ర్యాంక్ తెచ్చుకున్నారు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ వాళ్ళు కూడా రాయాల్సిందే. సో మీరందరూ మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయండి. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది. చాప్టర్ వైజ్గా చూడండి. కొన్ని పేపర్లో ఎస్ఏ పేపర్ ఒకటి, తెలంగాణ మూమెంట్, ఎకానమీ, హిస్టరీ యాజ్ ఇట్ ఈజ్గా మా దగ్గర ఎవరైతే టెస్ట్ సిరీస్ రాశారో యూనిట్ వైజ్గా అన్ని క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చాయి. ఎంతో బాగా రాశారు వాళ్ళు, ఎంతో ఆనందం అనమాట. అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఇటు తెలుగు మీడియం వాళ్ళు కూడా బాగా రాశారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగు మీడియంలో ఎవల్యూషన్ అనేది సరిగ్గా లేదు కాబట్టి పాపం మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి చాలా మంది విద్యార్థులకి రాలేదు. అది నాకు కూడా ఎంతో బాధ వేసింది. సో ఈసారైనా మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ రాయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్టార్ట్ చేయండి మళ్ళీ. సో ఒక 3 పేపర్లన్నా కంప్లీట్ చేసుకోండి ఈ క్లారిటీ వచ్చేలోపు. సో అట్లీస్ట్ 3. కొత్త వాళ్ళు అయితే మళ్ళీ రాబోయే గ్రూప్ 1 కోసం స్టార్ట్ చేయండి. సో ఈ గ్రూప్ 1 అవ్వాలంటే ఈ లీగల్ ఇష్యూస్ ఎప్పుడు ఉండేవేనండి. ఇప్పటి నుంచి కాదు, ఏపీపీఎస్సీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఈ సమస్యలు. సో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, క్లియర్ అవుతూనే ఉంటాయి. జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక తంతు అనమాట. దీన్ని ఎవడూ ఆపలేరు అనమాట. ఇందిరాగాంధీ గారు అన్నట్టు మన దేశంలో కరప్షన్ ఎవరు ఆపలేరు. మొత్తం భూమి మీద మనుషులందరూ పోయి మళ్ళీ కొత్త మనిషి కానీ పుడితే వాళ్ళ కరప్షన్ అంటే ఏంటో తెలియకపోతే అప్పుడు ఇక్కడ స్టాప్ ద కరప్షన్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు ఒక యునైటెడ్ నేషన్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం జరిగిందంట. అట్లా ఉంటుంది అనమాట. ఎంతమంది గవర్నమెంట్లు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది కమిషనర్లు వచ్చినా, ఈ స్టేట్ సర్వీస్ కమిషన్లో ఈ లొసుకులు జరుగుతూనే ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. వాటిని మళ్ళీ గవర్నమెంట్ క్లియర్ చేస్తుంటుంది, మళ్ళీ పెడుతూనే ఉంటుంది. అయ్యేవాళ్ళు గ్రూప్ 1 అవుతూనే ఉంటారు. అందుకని మన లక్ష్యం గ్రూప్ 1 అంటే బయట విషయాలు ఏమి పట్టించుకోకుండా గ్రూప్ 1ని మీరు స్టార్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ రాయండి. ఇప్పుడు మీరు టెస్ట్ సిరీస్ రాస్తే మీ కరెక్షన్ నేనే స్వయంగా కరెక్షన్ చేసి ఇస్తాను. ఆన్లైన్లోనే రాయొచ్చు. మీరు చిన్నగా రాయండి, మెల్లగా రాయండి, ఏ ఇబ్బంది లేదు. ఒక యూనిట్ తీసుకొని రాయండి సరదాగా. బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇట్లా చెప్పిన వాళ్ళందరూ బాగా రాశారు, వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ అయింది అనమాట. ఓకే, రైట్. మీరు టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి, నెంబర్లకు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. మాట్లాడిన తర్వాత ఇంకేదైనా మీకు ఫీజులు ఏమన్నా ఉన్నా కానీ ఏదన్నా కొంచెం కన్సెషన్ కూడా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. సో నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.